హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఈరోజు నేను చేయబోయేది బెల్లపు బూరెలండి. దీపావళికైనా వరలక్ష్మి వ్రతానికైనా పెడతాం కదా, చాలా టేస్టీగా ఉంటాయండి బెల్లపు బూరెలు. దీపావళి నోములకి ఖచ్చితంగా చేసి పెడతారండి. ఈ బూరెలకు ఒక స్పెషల్ ఉంది. నోముకాడి బూర నోచుకున్న వాళ్ళే తింటారు అంటారు పెద్దవాళ్ళు. కేజీ వరకు బెల్లాన్ని తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని గ్లాస్ తీసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి. గ్లాసు చిన్నది చూడండి. ఇలా గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం అంతా కరిగేలా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగేంత వరకే కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనము పొడిపిండేనండి ఇది. బియ్యం నానబెట్టకుండానే పొడిపిండి పట్టించుకొచ్చి మనము ఒక బేషన్లో వేసేసుకొని బూరెలు చేసుకోవాలి. పొడిపిండితోనే చేస్తేనే నోముకాడి బూరెలు చాలా టేస్ట్గా ఉంటాయి. కేజీ బియ్యం పిండిలో కేజీ బెల్లం పాకాన్ని పోసేసుకోవాలి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండినంతా ముద్దగా రెడీ చేసుకోవాలి. పాకము కరెక్ట్గా సరిపోయింది. నాకు ముద్ద రెడీ అయింది చూడండి. ఇలా ముద్దను రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. చేయి కాలుతుంది, అయినా ముద్దని రెడీ చేసుకోవాలి. పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి. తగినంత ఆయిల్ని పోసేసుకొని వేడి చేసుకోవాలి. పాల కవర్ అయినా ఆయిల్ కవర్నైనా తీసుకొని బూరెల్ని ఒత్తుకోవచ్చు. మర్రాకు తీసుకొని మర్రాకి ఆయిల్ని రాయాలి. ఆయిల్ని రాసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా బూరెల్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఏళ్ళతోని రెడీ చేయాలి. చూడండి, రౌండ్గా మరుగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక్కొక్క బూరెను చేసుకుంటా మరుగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి. అప్పుడే బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగా పొంగుతాయి. 25 అయినా 30 అయినా బూరెల్ని ఖచ్చితంగా చేసుకోవాలి. నోముకాడికి 25 బూరెలైనా 30 బూరెలైనా ఖచ్చితంగా చేస్తారు. పోషమ్మ దగ్గరికి తీసుకెళ్తారు, దుర్గమ్మ దగ్గరికి తీసుకెళ్తారు, అమ్మవారి దగ్గర 25 వరకు పెడతారు. ఇలా బూరెలన్నిటినీ చేసుకొని రెడీ చేసుకోవాలి. నేను చేసిన బూరెల వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.